వారు ఈ లోకానికి వచ్చినకు కారణం ఏంటి? To save us from our sins, మనల్ని మన పాపముల నుండి విడిపించుటకు, others to save us from our bondage. మన బంధకముల నుండి మనల్ని విడిపించుటకు. In Numbers 32-23 says that సంఖ్యాకాండము 32:23 ఈ విధంగా రాయబడింది. your sin will find you out. ఈ పాపము నిన్ను పట్టుకొనును. Your sin will find you out. ఈ పాపము నిన్ను పట్టుకొనును. No matter, no one can find you out if you sin. మీరు పాపం చేసినప్పుడు మరి ఎవరు కనుక్కోకపోవచ్చు, కానీ But one day God will open it out. ఒక దినాన దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. It will be seen in front of all the people in the world. అది ఒక దినాన ఈ లోకంలో ప్రజలందరి ముందు కూడా బయలుపరచబడుతుంది. How long can you hide from the sin? ఎంతకాలము నువ్వు దాగి ఉంటావు? You may be thinking wisely. You may be thinking like I am a wise person. నువ్వు అనుకోవచ్చు, నేను జ్ఞానిని కదా, No one has caught me till now. నేను ఇంతవరకు పాపంలో ఎవరు పట్టుకోలేదు. So I am very wise and I am very clever. నేను ఎంత తెలియగలిగిన వ్యక్తిని, ఎంత జ్ఞానిని అని అనుకోవచ్చు. So no one has the dare to caught me, or no one has the talent to find the things which I have done. నేను చేసిన పనులు పట్టుకోవడానికి ఎవరికి అంత తెలియలేదు, అంత జ్ఞానం లేదు అనుకోవచ్చు. But what God is saying or what Bible is saying is, కానీ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, your sin will find you out. మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. One day your sin will find you out. ఒక దినాన మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది. So my dear brother and sister, కాబట్టి నా ప్రియ సహోదరి, if you are still doing a sin, ఒకవేళ మీరు ఇంకా పాపం చేస్తున్నట్లయితే please come out of it at least today. ఈ దినమైన పాపం నుంచి బయటకు